హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ విఆర్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనం అన్నంతో గారెలు చేసుకుందాం. మిగిలిపోయిన అన్నం అయితే మాకు ఇక్కడ కొంచెం ఉందండి. సో మిగిలిపోయిన అన్నం ఎవరు తినరు కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా గారెలు చేస్తే అందరూ కరకర తింటారు. అందుకనే ఇక్కడ మేము ఈ అన్నం తీసుకున్నాము. మాకు కొంచెం అన్నం మిగిలింది. సో ఈ అన్నం 2 కప్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ దీన్ని మిక్సీలో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి. సో మిక్సీ పట్టేస్తే మనకి అదేం తెలియదు కాబట్టి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకనే మిక్సీలో నేను ఫస్ట్ 3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నామండి. ఇందులో ఇప్పుడు అన్నం వేసేసుకుందాం. 2 కప్పుల వరకు ఉండిద్ది. అది కూడా వేసేసుకొని మనం నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. దీన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి, చూసారు కదా. సో ఇలా అయితే కొంచెం బరక్గా ఉంటే మనకి సరిపోతుంది. సో ఎవరైతే ఈ వీడియోస్ ముందుగా చూస్తున్నారో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. సో ఇదైతే మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం అన్నం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకుందాం. సో మనకి గారెలు అనేది రావడానికి ఇదంతా యాడ్ చేసేసుకుంటున్నామండి. 2 కప్పుల బియ్యం పిండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నేనైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకొని మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి, మనకి బాగుంటుంది. సో ఇలా వేసేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా వేసింది ఇలా మెత్తగా కలిపేసుకుందామండి. సో ఇలా నీట్గా కలిపేసుకుందామండి. ఇలా నీట్గా ఒక ముద్దలాగా కలిపేసుకొని 15 నిమిషాలు కొంచెం నానబెట్టుకోవాలండి పక్కకి. సో 15 నిమిషాల తర్వాత మనం గారెలు అనేవి చేసేసుకుందాం. ఇదండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గారెలు వేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పిండిని మనం గారెలు చేసుకుందాం. గారెలాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అన్నంతో వేడివేడిగా గారెలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నీట్గా వస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి. చూసారు కదా, ఇలా మనం 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు నీట్గా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయినాయో. ఇలా ఒక సైడ్ ఉడికిన తర్వాత మనం రెండో సైడ్కి తిప్పేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం సేపు ఉడికినిచ్చేసిన తర్వాత తీసేసుకుందాం. ఓకేనా? సో ఇలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం కరకరలాడుతూ. సో మీరు ట్రై చేయండి. సో చూసారు కదా ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి గారెలు అనేవి. సో ఈ పైన అంతా మనకి కరకరలాడుతూ ఉండేది, మనము బొంబాయి రవ్వ వేసాం కాబట్టి నీట్గా కరకరలాడుతూ ఉండిద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, అన్నం గారెలు అయితే రెడీ అయిపోతుంది. సో మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూజీస్ విఆర్ వ్లాగ్స్. బాయ్. సో ఇక్కడైతే మనకి ఫైనల్గా గారెలు అనేవి రెడీ అయిపోయినాయి.